బాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి స్టార్ హీరోలతోనే సినిమాలు తీస్తారు. కెరీర్ మొదలు నుంచి పెద్ద హీరోలపై ఫోకస్ చేస్తూ వస్తున్నారు. సినిమాల మధ్య గ్యాప్ ఎక్కువైనా ఆయన పట్టు వీడటం లేదు. బాలీవుడ్లో సల్మాన్ ఖాన్తో కొత్త ప్రాజెక్టు రెడీ చేస్తున్నారు. ఈ సినిమా ఎలా ఉంటుందో చూద్దాం. వంశీ పైడిపల్లి కెరియర్ ఆసక్తికరంగా సాగుతుంది. మున్నాతో ఆరంభమైన ఆయన ప్రయాణం మహేష్ బాబు, విజయ్ లాంటి స్టార్స్తో కొనసాగింది. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా పెద్ద హీరోలతోనే ప్రాజెక్టులు చేసేందుకు ఆయన పట్టుదల చూపిస్తారు. మహర్షి తర్వాత మహేష్తో మరో సినిమా ప్లాన్ చేసినా అది క్యాన్సిల్ అయింది. అయినా కోలీవుడ్లో విజయ్తో వారసుడు తీసి విజయం సాధించారు. ఇప్పుడు బాలీవుడ్లో సల్మాన్ ఖాన్తో సినిమా కోసం కథ సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్టును దిల్ రాజు నిర్మిస్తున్నారని సమాచారం. సల్మాన్ మార్కెట్ ప్రస్తుతం హై స్థాయిలో లేనప్పటికీ వంశీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నారు. ఈ సినిమాతో బాలీవుడ్లో ఆయన ఎలాంటి ముద్ర వేస్తారు అని ఆసక్తి రేపుతోంది. దిల్ రాజు నిర్మాణంలో ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలు వేగంగా పూర్తి చేస్తున్నారు. ఓజీ, హరిహర వీరమల్లు తర్వాత ఉత్సాద్ భగత్ సింగ్ రానుంది. కానీ డైరెక్టర్ మెహర్ రమేష్ పవన్తో సినిమా కోసం పట్టుబడుతున్నారు. ఇది ఫ్యాన్స్ లో ఆందోళన కలిగిస్తోంది. ఈ ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉన్నప్పటికీ సినిమాలను వేగంగా పూర్తి చేస్తున్నారు. ఓజీ సినిమా ప్రమోషన్స్లో ఓజీ యూనివర్స్లో మరిన్ని చిత్రాలు రానున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో దిల్ రాజు బ్యానర్లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో పవన్ సినిమా ప్లాన్ అవుతోంది. కానీ డైరెక్టర్ మెహర్ రమేష్ పవన్తో సినిమా కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. బిల్లాతో స్టైలిష్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న మెహర్ తర్వాత వరుస ఫ్లాప్లతో వెనుకబడ్డారు. బోలా శంకర్తో చిరంజీవి ఛాన్స్ ఇచ్చినా ఆ సినిమా నిరాశపరిచింది. ఇప్పుడు పవన్తో సినిమా కోసం మెహర్ పట్టుదల చూపిస్తున్నారు. ఈ విషయం తెలిసిన పవన్ ఫ్యాన్స్ మెహర్ ట్రాక్ రికార్డ్ చూసి టెన్షన్లో ఉన్నారు. పవన్ ఒప్పుకుంటే ఈ సినిమాపై ఆశలు వదులుకోవాల్సిందేనని అభిమానులు అంటున్నారు. పంజాబీ బ్యూటీ సోనం బాజ్వా సినిమాలో ఇంటిమేట్ సీన్స్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పేరెంట్స్ కోసం ఆ సీన్స్ ను నిరాకరించినట్లు చెప్పారు. కానీ ఆ తర్వాత తల్లిదండ్రుల స్పందన విని ఆశ్చర్యపోయారట. సోనం బాజ్వా పంజాబీ, హిందీ, తెలుగు సినిమాల్లో తన నటనతో ఆకట్టుకుంది. కెరియర్ ఆరంభంలో ఇంటిమేట్ సీన్స్, కిస్ సీన్స్ ను నిరాకరించారు. పేరెంట్స్ తో కలిసి సినిమా చూస్తే అసౌకర్యంగా ఉంటుందని పంజాబీ ప్రేక్షకులు ఒప్పుకోరని భయపడ్డారు. ఈ కారణంగా బాలీవుడ్లో పెద్ద సినిమాల్లో అవకాశాలు కోల్పోయారు. తల్లిదండ్రులతో ఈ విషయం చర్చించినప్పుడు వారు ఇది నటనలో భాగమే అని, అన్ని సీన్స్ చేయాలి అని స్పందించారు. ఈ రియాక్షన్ సోనంను ఆశ్చర్యపరిచింది. పేరెంట్స్ బాధపడతారని భావించి ఇన్నేళ్లు అవకాశాలు కోల్పోయినట్లు ఆమె బాధపడ్డారు. తెలుగులో ఆటాడుకుందాంరా, బాబు బంగారం సినిమాల్లో నటించిన సోనం ఇటీవల హౌస్ఫుల్ 5లో కనిపించారు. ప్రస్తుతం ఏక్ దివానీకి దివానియత్ ప్రమోషన్స్లో ఈ విషయాలను పంచుకున్నారు.